మరోవైపు మన రానాతో కూడా అఫైర్ ఉందని చాలా కాలం బయటకు వచ్చింది. ఆ తర్వాత రానా మేము ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అన్నాడు. సో అవి కూడా బయటకు వచ్చాయి. అట్లాగే ఒక ఆఫ్రికన్ నైజీరియన్, ఆయన పేరు సిడ్నీ స్లాడెన్, నైజీరియన్ ఫ్యాషన్ డిజైనర్ అతను. ఆ తర్వాత డ్రగ్ కేసులో కూడా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు. అతను త్రిషాకి అఫైర్ ఉన్నట్టు చాలా కాలం వార్తలు వచ్చాయి. ఆ ఫోటోలన్నీ చూసి తమిళ మీడియా కూడా పెట్టింది ఈ నైజీరియన్ ఫ్యాషన్ డిజైనర్తో అఫైర్ ఉందని. దాంతో ఆమె కూడా చెప్పింది, మా ఫోటోలను ఎక్కడెక్కడ నుంచో తీసుకొచ్చి వీళ్ళు పెట్టారు, మేము ఇద్దరికి ఏం అఫైర్ లేదనేది ఆమె కూడా క్లారిఫై చేసింది. సో ఏదేమైనా త్రిషాకి మల్టిపుల్ అఫైర్స్ ఉన్నాయి. దాని తర్వాత విజయ్తో గిల్లి అనే సినిమాలో ఫస్ట్ చేసింది. దాని తర్వాత తిరుపాచి, కురువి, తర్వాత ఆది ఇట్లాంటి సినిమాలు చేసింది. వీళ్ళిద్దరి మీద అఫైర్లు ఉన్నాయని రూమర్లు రావడంతో ఇద్దరు కలిసి నటించడం ఆపేశారు. 15 years తర్వాత 2023లో లియో అనే సినిమాతో మళ్ళీ కలిసి నటించడం మొదలుపెట్టారు. సో అలాగా ఇప్పుడు వాళ్ళిద్దరూ ఓపెన్ అప్ అయిపోవడం అనేది కనబడుతుంది. అంటే ఓవరాల్గా ఇతని ముందు 2 సమస్యలు ఉన్నాయి. ఒకటేమో తన భార్యకు విడాకులు ఇచ్చి సెటిల్ చేసుకోవాలి. ఆమెని పబ్లిక్గా తీసుకొచ్చి ఇప్పుడు ఆమె త్రిష గురించి మళ్ళీ ఇంప్లీడ్ పిటిషన్ వేసి త్రిష మీద డైరెక్ట్ అటాక్ చేసింది అనుకో ఆమె. ఎందుకంటే భర్త మీద చేయకుండా ఇప్పుడు ఏమవుతారో చాలామంది కూడా కుటుంబ స్త్రీలు ఏం చేస్తారంటే తన భర్త మంచోడే, అదే వగలాడి అది మాయ చేసిన భర్తను వల్ల వేసుకుంది ఇలాగ మాట్లాడుతుంటారు. సో అలాగా ఈమె కూడా ఇప్పుడు ఈమె కానీ విజయ్ అభిమానులు కానీ త్రిషాదే తప్పు, త్రిషాని వలేసి మవ్వండి పట్టింది, కాపురాన్ని కూల్చింది అనేది చెప్తున్నారు. అంటే ఇతంది తప్పు లేదు, త్రిషా తప్పు అన్నది కనిపిస్తుంది మనకి. ఇది మామూలుగా అన్ని చోట్ల కూడా మన హీరో అభిమానులంతా కూడా ఐక్యూ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. వాళ్ళకి అభిమానులు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. సో వాళ్ళందరూ కూడా ఈ ఒక పేట్రియార్కల్ స్వభావం ఉంటుంది. మన కృష్ణ కూతురు మంజులాని కూడా హీరోయిన్ కాకుండా అడుక్కునింది అప్పుడు కృష్ణ అభిమానులే. కృష్ణ ఏమో ఎంకరేజ్ చేశాడు, 2-3 సార్లు ఇబ్బందులు వచ్చినా ఆయన గట్టిగా నిలబడ్డాడు కూతురు వైపు. కానీ అభిమానులు వెళ్ళిపోయి పద్మాలయాలకు వెళ్ళి పెట్రోల్ పోసుకొని మేము తగలబడతామని బెదిరించేసరికి కృష్ణ కూడా భయపడిపోయాడు. ఇదేంద్రా ఎవరన్నా చనిపోతే మళ్ళీ అది తలగ చుట్టుకుంటుంది అని చెప్పి అమ్మ నువ్వు వద్దమ్మా అని ఆపాడు. ఆమె అదంతా కూడా బాధగా రాసుకునింది. అంటే ఇలాగే అభిమానులు ఏంటంటే ఒక చావనిజం, పేట్రియాటిక్ మేల్ చావనిజంతో ఉంటారు వీళ్ళు. వాళ్ళ వాళ్ళ అభిమానులు వాళ్ళ భార్యలందరూ కూడా బుద్ధిగా ఉండాలి, ఇంట్లో ఉండాలి, వాళ్ళు ఎక్కడ ఎక్స్పోజింగ్లు చేయకూడదు. తన హీరో మాత్రం బట్టలు తిరుగుతూ ఉండదు సినిమాల్లో. కానీ హీరో వాళ్ళ స్త్రీలందరూ కూడా చాలా పద్ధతిగా ఉండాలి, ఇలాగంతా ఆశిస్తారు. సో ఈ మధ్యకాలంలో కొంత మారుతుంది, బట్ ఇప్పటికి కూడా అది ఎక్కువ ఉంది. సో అలాగా ఇప్పుడు విజయ్ అభిమానులు కూడా త్రిష మీద విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇవన్నీ ఆపాలంటే త్రిషాను అతను ఓపెన్గా పెళ్లి చేసుకునేస్తే ఇంకా అప్పుడు ఇదంతా ఆగుతుంది. అట్లాగే రాజకీయ ప్రత్యర్థులు కూడా ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇతని మీద ఇప్పుడు, ఎందుకంటే విజయ్ మీద పొలిటికల్గా అటాక్ చేయడానికి ఇంకేమీ లేదు. వాళ్ళకున్న ఏకైక అస్త్రం విజయ్ పర్సనల్ లైఫే. అంటే తన భార్యని ఏమార్చి తన భార్యని మోసం చేసి త్రిషాతో తిరుగుతున్నాడు అన్న ఒక అటాక్ని వాళ్ళు చేయదలుచుకున్నారు. సో దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలంటే విజయ్ అర్జెంటుగా ముందు విడాకులు అది క్లియర్గా కావాలి, లీగల్గా క్లియర్ చేసుకొని రెండోది ఈమెను పెళ్లి చేసుకోవడం అనేది జరగాలి. ఈ 2 జరగకపోతే విజయ్కి ఎంతో కొంత, అంటే దీనివల్లే విజయ్కి ఏమో పెద్ద అంటే కెరీర్ నాశనం అయిపోతున్నట్టు చెప్పలేం, కానీ ఎంతో కొంత నష్టం అయితే జరగచ్చు. ఎందుకంటే అతను చివరి సినిమా జననాయకన్ కూడా రిలీజ్ కాకుండా అడ్డుకోగలిగారు. అంటే స్టాలిన్ వీళ్ళకి ఓవరాల్గా మనకి తమిళనాడులో మళ్ళీ డిఎంకే అధికారంలోకి వస్తుందన్నది అందరూ చెప్తున్నమాట. కాకపోతే స్టాలిన్ వాళ్ళు కొంత జాగ్రత్త తీసుకుంటున్నారు. ఇతను ఏమన్నా మన ఓట్లు చెల్లిస్తాడా విజయ్ అన్న భయము స్టాలిన్కి వాళ్ళకు ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకని విజయ్ని కొంత కంట్రోల్ చేయాలంటే విజయ్కి ఎంతో కొంత విజయ్ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలి. ఆ డ్యామేజ్ చేయడానికి ప్రధానంగా వాళ్ళకి ఇది పనికొస్తుంది. సో ఈ ఇష్యూని ముందుకు తీసుకెళ్లేదానికి చేస్తున్నారు. అట్లా బీజేపీ కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది అన్నమాట. సో అంటే బీజేపీకి ఎంతో కొంత ఆశలు ఉన్నాయి, కొంతన్నా మనం ఏదన్నా చేయగలమా అని. ఇప్పుడు విజయ్ వచ్చినాక ఆశలు కూడా వాళ్ళకి పోయినాయి. విజయ్ ఏమో వాళ్ళతో కూడా కడవట్లేదు, ఇండిపెండెంట్గా వెళ్తున్నాడు. సో అందువల్ల విజయ్ ఒక కింగ్ మేకర్ అయ్యే పరిస్థితి కూడా ఉందని చెప్తున్నారు. ఒకవేళ డిఎంకేకి కానీ గవర్నమెంట్ ఫామ్ చేసే ఒక మ్యాజిక్ నెంబర్ రాకపోతే అప్పుడు విజయ్ కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా విజయ్ ఈ సమస్యని సాల్వ్ చేసుకోవాలనే కార్యక్రమంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.